హుజరాబాద్ నియోజకవర్గ దళిత సోదరులందరికీ నా యొక్క మనవి. రెండో విడత దళిత బంధు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నది. కావున కొందరు వ్యక్తులు లబ్ధిదారుల కొంత మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళను ఆసరా చేసుకొని డబ్బులు దండుకునే ప్రయత్నం కొందరు వ్యక్తులు చేయడం జరుగుతుంది. వారి వల్ల మీకు నష్టమే తప్ప లాభం అయితే జరగదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వమే రెండో విడత డబ్బులు మంజూరు చేయడం జరుగుతుంది కనుక కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళు విమర్శించడం జరుగుతుంది. దానివల్ల రాష్ట్ర నాయకత్వం దళిత బంధు రెండో విషయంలో పురాలోచన పడ్డది. మనకు దళిత బంధు రెండో విడత 9వ తారీఖు వరకు రావాల్సి ఉన్నది. కొందరు వ్యక్తుల ప్రభావం వల్ల రాలేకపోయింది. కావున మా నాయకులను కానీ మా రాష్ట్ర నాయకత్వాన్ని కానీ విమర్శిస్తే ఊరుకునే లేదని మనవి చేస్తున్నాను. అలాగే దళిత బంధు రెండో విడత ఆపింది అప్పటి ఎమ్మెల్సీ పాటి కౌశిక్ రెడ్డి అనే విషయం హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వారిని తప్పించే ప్రయత్నంలో వీళ్ళని కీలుబొమ్మగా వాడుకుంటున్నారు తప్ప వీళ్ళకు దళితులకు ఏదో మంచి చేయాలని ఆలోచన వీళ్ళ దగ్గర లేదు. దళిత బంధు ఇచ్చేది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే. మా ఆధ్వర్యంలోనే ప్రణవ్ గారి నాయకత్వంలో మా జిల్లా పిసిసి మెంబరు పత్తి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. కావున ఇంకోసారి రాష్ట్ర నాయకత్వాన్ని కానీ జిల్లా నాయకత్వాన్ని కానీ మండల నాయకులను కానీ విమర్శిస్తే సహించలేదని హెచ్చరిస్తున్నాం. గత ప్రభుత్వం దళిత బంధు మొదట విడత అందరికీ వచ్చింది. కానీ ఎన్నికల దృష్ట్యా అప్పటి ప్రభుత్వం కానీ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు కానీ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టి రెండో విడత ఆగేలా చేసింది. గత కొంతకాలం క్రితం నుంచి హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు సెకండ్ విడత ప్రజలను కానీ మధ్యలో దళారులు కానీ నాయకులు కానీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా మా నాయకత్వం మా నాయకులు ఏనాడు దళిత బంధు రెండో విడతకు రాదు అని ఎప్పుడూ చెప్పలేదు. కొంతమంది కావాలని మా అధిష్టానం మీద మా నాయకుల మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. అసలు దళిత బంధు ఆపిందే అప్పటి ఎమ్మెల్సీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు. ఈడీ గారు లీవ్లో ఉన్నారు. ఈడీ గారు 2 నెలలు లీవ్లో ఉంటే మరి వేరే వాళ్ళని ఆల్టర్నేట్గా సెట్ చేసి ప్రజలకు లబ్ధిని చేకూర్చే విధంగా ఉంటే అప్పుడే చేయొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 నెలలు కూడా అయితే లేదు. అప్పుడు 2 సంవత్సరాలు ప్రజలను పట్టించుకోలేదు. ఈ 2 నెలల సమయంలోనే ప్రభుత్వం మీద పూర్తి స్థాయి విమర్శలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. దళిత బంధు సెకండ్ విడత అందరికీ వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా దళిత బంధు సెకండ్ విడత ఇస్తుంది. కాబట్టి ప్రజలు కొంత సంయమనం పాటించాలి. మా నాయకులను కానీ మా పార్టీకి సంబంధించిన పెద్దలను కానీ విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. మా ప్రణవ్ బాబు గారు అదేవిధంగా కృష్ణారెడ్డి గారు అన్నగారు అధిష్టానం దృష్టికి తీసుకోపోతే బట్టి విక్రమార్క సార్ అసెంబ్లీ సాక్షిగా రెండో విడత ఇవ్వడమే దళిత బంధు ఆపేది లేదని చెప్పడం జరిగింది. కాస్త ఆలోచిస్తే అసెంబ్లీ సాక్షిగా మీరు మాట తప్పచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట తప్పలేదు. మేము దళితులమే, మాకు రెండో విడత రాలేదు. అప్పటి గవర్నమెంట్ వాళ్ళు ఎంతో ఇబ్బందులు పెట్టిరు. అయినా కూడా మేము సామరస్యంగా వెళ్ళి మేము ఫస్ట్ విడత తీసుకురావడం జరిగింది. మరి మా లెక్క మీకు ఎందుకు ఓపిక ఉండలేదో, ఎందుకు బీప్ పెంచుకుంటారో, ఎందుకు ప్రెస్ మీట్లు పెడతారో, మరి అప్పుడు కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు అడగలేదో మాకైతే ఇప్పుడు ఇంకేం అర్థమవుతలేదు. కొంతకాలం ఓపిక పట్టి దళిత బంధు సాధారణ కమిటీ వాళ్ళకి తెలియజేయమనగా మీ ద్వారా దళిత కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అంటే మీ మాటలతోని వాళ్ళు అయ్యో దళిత బంధు వస్తుందో రాదో అన్నట్టుగా ఉండి వాళ్ళ ఆత్మహత్యలకు గురవుతున్నారు. మీ ద్వారానే, మీ సాధన సమితి ద్వారానే దయచేసి మీరు ప్రజలకు
దళిత బంధు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే 100% దళితుల పక్షాన ఉండి రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క కానీ తప్పకుండా దళితులకు న్యాయం చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంతేగాని ప్రజలను తప్పుదోవ పట్టించి మీరు మీ సాధన సమితి ద్వారా ఏది సాధించలేదు. ఇక్కడ మేము కూడా దళితులం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము మా పార్టీ తరఫున కూడా మా దళితులందరికీ న్యాయం జరగాలని మా నాయకులు అధిష్టానం కూడా తీసుకెళ్ళడం జరిగింది. మేము తప్పకుండా మా దళిత బంధు 100% దళిత కుటుంబాలకు ఇచ్చే విధంగా మేము దానికి అంగీకరిస్తున్నాం. మా నాయకులు కూడా దళిత బంధు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. దయచేసి సాధన సమితి కమిటీలకు తెలియజేస్తున్నాం, తప్పకుండా మీ ప్రజలను తప్పుదో పట్టించకండి. మీరు ఎవరైతే గోచేతి నీళ్ళు తాగుతున్నారో మీరు గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిస్తా ఉన్నాం. మా నాయకులను కానీ విమర్శిస్తే మాత్రం ఊరుకొని ప్రసక్తి లేదని తెలియజేస్తాం.